జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. పెళ్ళైన మగాడి మీద మోజు పెంచుకోవడం ఏంటి? అసలు ఆడదానివేనా నువ్వు? మంచితనం ముసుగులో నా మొగుడిని నన్ను మోసం చేయడానికి నీకు సిగ్గులేదా? లేదు, నీ మొగుడిని సొంతం చేసుకోవడం కోసం అన్నీ వదిలేశాను. ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని అమాయకురాలిగా నటిస్తూ మాయ చేస్తున్నావు. ఆయన గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి ఏం చెప్పినా వినరు. అందుకే ఇంటికొచ్చి మాట్లాడుతున్నాను. నువ్వు రావడం ఎందుకు? ఈ మాటలన్నీ నీ మరదలకి చెప్పకపోయావా? నా మరదలిక? అదే కిరణ్ చెల్లి రేణు. దాన్ని నా మీద కుసిగొలిపి నడి రోడ్డు మీద నిలబెట్టి తిట్టించడం, వార్నింగులు ఇప్పించడం ఏంటి అసహ్యంగా? రేణు నీతో మాట్లాడినట్టు నాకు తెలీదు. ఓ, అంటే ఆ మరదలు గారు అన్నా వదినల మీద ప్రేమతో రెచ్చిపోయిందన్నమాట. మా బంధం మీద గౌరవం ఉన్నప్పుడు, మా మీద అభిమానం పెంచుకున్నప్పుడు ఎవరైనా అలాగే ఆవేశపడతారు. రేణు ఏమన్నదో తెలీదు, కానీ నీ విషయం మా అత్తయ్యకి తెలిస్తే నీ గతి ఏమయ్యేదో ఆలోచించుకో. ఉషా, మాటలు జాగ్రత్త. ఏయ్, నువ్వు చేస్తున్న నీచానికి ఇంతకన్నా గొప్పగా ఎవరూ మాట్లాడలేరు. నువ్వెన్ని వేషాలు వేసినా నా భర్త మాత్రం నీకు లొంగడు. అది నీ భ్రమ. నేననుకుంటే ఏదైనా సాధించగలనన్నది నా ధీమా. ఏంటి నువ్వు సాధించేది? నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆయన మనసులో నా స్థానం కదపలేరు. ఎన్ని జన్మలైనా నాకు ఆయన, ఆయనకి నేను సొంతం. ఇది దేవుడి రాత. నువ్వు కాదు కదా, ఎవ్వరూ మార్చలేరు. నీకు పురాణాలు తెలియదేమో. గొప్ప గొప్ప ఋషులను డిస్టర్బ్ చేసింది నాలాంటి ఆడవాళ్లే. దయ్యాలకి దేవకన్యలకి పోలికేంటే? నా భర్త కంట్రోల్లో ఉంటాడు కాబట్టి నువ్వెన్ని వేషాలు వేసినా దూరంగా ఉంటాడు. నా కోపంలో కూడా ప్రేమని చూడగలిగే ఏకపత్ని వ్రతుడు. ఎంత కరుకు రాయైనా సరే అలల తాకిడికి నునుపు తేలుతుంది. అలాంటిది నా ప్రయత్నాల ముందు నీ ప్రేమెంత, నా కుట్రల ముందు నీ మొగుడెంత. మనిషి బ్రతకడానికి కాన్ఫిడెన్స్ కావాలి, కానీ ఇలా ఒకరి బతుకుని నాశనం చేయడానికి పనికిరాదు. నీలాంటి వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. చరిత్ర గురించి నాకెందుకు? నీ భవిష్యత్తు చెప్తాను, విను. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకో. నీ కళ్ళ ముందే కిరణ్ని నాకు నచ్చినట్టు మార్చుకుంటాను. నేను చెప్పినట్టుగా ఆడే తోలు బొమ్మని చేస్తాను. నీ మీద ప్రేమని ద్వేషంగా మార్చి మొగుడి మీద నమ్మకాన్ని, నీ మొగుడిని నా సొంతం చేసుకుంటాను. ఎక్కడా? నీ కలలోనా? కాదు, నీ కళ్ళ ముందు. ప్రాణమున్నంత వరకు అది జరగదు. నువ్వు స్పృహలో ఉన్నప్పుడే ఆ పని చేస్తాను. నిన్నే సాక్షిగా నిలబెడతా. నా భర్త ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఆయన దేవుడు, ఎప్పుడూ తప్పులు చెయ్యరు. చేయించగలిగే శక్తి ఆడదానికి మాత్రమే ఉంది. అదే నిజమని మళ్ళీ ప్రూవ్ చేస్తాను. నీకు నా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉంటే ఒంటరిగా ఢీకొట్టు. కిరణ్ కి చెప్పి దూరం చేయడం, తరుణ్ కి చెప్పి కేసులు పెట్టించడం, మీ మెట్టినింట్లో చెప్పి వార్నింగులు ఇప్పించడం కాదు. నీకు నువ్వుగా ఒక్కదానివే పోరాడు. సరే, పోరాడతాను. నిజమైన ప్రేమ కోసం జరుగుతున్న ఈ రహస్య యుద్ధంలో నువ్వు నేను మాత్రమే తలబడదాం. మా బంధాన్ని కలకాలం నిలబెట్టే ఈ తాళే నా ఆయుధం. నమ్మకంగా, బాధ్యతగా నడిచిన 7 అడుగులే నా సైన్యం. గెలిచే వరకు, నిజమైన ప్రేమకు నీకు అర్థం తెలిసే వరకు నేను ఆగను, నిన్ను ఆపను. ఎన్ని కుట్రలు పన్నుతావో, ఎన్ని కుతంత్రాలు చేస్తావో చేసుకో. నా భర్త నాకు మాత్రమే సొంతమని
నీకు నువ్వుగా నాకు అప్పగించేలా చేస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. రోజు నుంచి కౌంట్ చేసుకో. నీ కళ్ళ ముందే కిరణ్ ని నాకు నచ్చినట్టు మార్చుకుంటాను. నీ మీద ప్రేమని ద్వేషంగా మార్చి మొగుడి మీద నమ్మకాన్ని, నీ మొగుడిని నా సొంతం చేసుకుంటాను. కిరణ్ చెల్లి రేణు, దాన్ని నా మీద కుసిగొలిపి నడి రోడ్డు మీద నిలబెట్టి తిట్టించడం, వార్నింగులు ఇప్పించడం ఏంటి అసహ్యంగా? హలో వదినా. రేణు, నువ్వు పల్లవిని కలిసావా? మా మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడావా? మాట్లాడు రేణు. అవును వదినా, జస్ట్ మాట్లాడమే కాదు, కోపంగా నీ జోలికి రావద్దని వార్నింగ్ కూడా ఇచ్చాను. ఎందుకు రేణు నీకు గొడవలు? పల్లవితో నాకు ప్రాబ్లం అయితే నేను హ్యాండిల్ చేసుకుంటాను. మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఎందుకంటే నీకు ప్రాబ్లం వచ్చిందంటే నాకు కూడా ప్రాబ్లం కాబట్టి. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను కాబట్టి. నా ముందు సైలెంట్ గా ఉండి నీకు మాత్రం కంప్లైంట్ చేసిందా? నిజంగా డేంజరస్ కన్నింగ్ లేడీ అది. అది ఎలాంటిదైనా సరే, నా మీద నీకు గౌరవం ఉంటే ఇంకెప్పుడు పల్లవి జోలికి వెళ్ళకు, నా గురించి మాట్లాడకు. అలా ఎవ్వరూ మాట్లాడకపోతే దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు, నీ కన్నీళ్లు ఆపే వాళ్ళు ఉండరు. నా గురించి నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా రేణు, దయచేసి అర్థం చేసుకో. నేను కాదు, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఎవరు రేణు? ఉషా వదిన. పల్లవి విషయంలో వార్నింగ్ ఇచ్చాను కదా, ఎప్పుడు దాని జోలికి వెళ్ళొద్దని చెప్తుంది. ఇలా ఇవ్వు. ఉషా, చెప్పక్క. రేణు చేసింది తప్పని ఫీల్ అవుతున్నావా? అవునక్క, పెళ్లి కావాల్సిన పిల్ల, పల్లవితో గొడవలు ఎందుకు? ఇది నీకు గొడవ అనిపిస్తుందేమో కానీ మేం మాత్రం నీ గౌరవాన్ని కాపాడుతాం. రేణు చేసింది ముమ్మాటికి కరెక్ట్. తన ప్లేస్ లో నేనుండుంటే మాటలతో కాదు, పల్లవి 2 చెంపలు పగిలేలా కొట్టేదాన్ని. మా మధ్య జరిగింది చిన్న గొడవే, మీరే ఏదేదో ఊహించుకుని పెద్ద చేస్తున్నారు. సరే, మా ఊహలు తప్పైతే పల్లవితో మాట్లాడినప్పుడైనా నిజం బయటపడాలి కదా. పల్లవి మాత్రం తప్పు చేసినా పశ్చాత్తాపం కూడా లేకుండా రేణుతో చాలా పొగరుగా మాట్లాడిందంట. అలాంటిదాన్ని క్షమించమంటావా, ఊరికే వదిలేయమంటావా? అక్క, నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను. పల్లవి ఏం చేసినా ఢీ కొట్టడానికి, దాని పళ్ళు రాలగొట్టడానికి నేనున్నాను. నేను చూసుకుంటాను. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి. మంచితనంతో నువ్వు వదిలేస్తావేమో కాని మా వల్ల కాదు. ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించడం కాదు, బలాన్ని మొత్తం చేతిలోకి తీసుకొని ఒక్క దెబ్బతో గుండు బద్దలు కొట్టడమే ఈ కాలానికి కరెక్ట్. పల్లవి సంగతి మేం చూసుకుంటాం, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమండి, అదే అంతా విన్నాను. పల్లవి ఉషా కిరణ్లని డిస్టర్బ్ చేస్తుందా? అవునన్నయ్య, నా వార్నింగ్ గురించి వదినతో ఏం చెప్పిందో ఏంటో. అసలు నన్ను పల్లవితో మాట్లాడొద్దంటుంది. అసలు ఉషా పల్లవిల మధ్య గొడవ ఎందుకు మొదలైంది? తెలియదు తరుణ్, ఏం లేదు, అంతా క్లియర్ అయిపోయిందంటుందే తప్ప ఏం జరిగిందో చెప్పడం లేదు. ప్రాబ్లం చిన్నదో పెద్దదో చెప్పాలి కదా.
ఎందుకు సీక్రెట్గా ఉంచుతుంది? ఉషా గురించి తెలిసిందే కదా, అందరి బాధలు తనకు కావాలి, కానీ తన బాధని మాత్రం ఎవ్వరితోనూ పంచుకోదు. పల్లవిని చూసిన ప్రతిసారి నాకు చాలా అనుమానంగా అనిపిస్తుంటుంది. గెస్ట్ హౌస్లో, ఆఫీస్లో స్వర్ణ పల్లవిని నిషా ఫ్రెండ్ అని చెప్పింది. పల్లవి మాత్రం తన జీవితంలో మన ఉషా కిరణ్ తప్ప ఎవరూ లేరని ఎమోషనల్గా చాలాసార్లు చెప్పింది. అంటే పల్లవి అబద్ధం చెప్తుందా, లేక స్వర్ణ నాకు అబద్ధం చెప్పిందా? అది తెలియాలంటే ముందు ఉషా పల్లవి మధ్య గొడవేంటి, ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. ఉషని పల్లవి ప్లాన్స్ నుండి కాపాడడమే కాదు, ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. సరే పోరాడతాను. నిజమైన ప్రేమ కోసం జరుగుతున్న ఈ రహస్య యుద్ధంలో నువ్వు నేను మాత్రమే తలబడదాం. మా బంధాన్ని కలకాలం నిలబెట్టే ఈ తాళే నా ఆయుధం. నమ్మకంగా బాధ్యతగా నడిచిన 7 అడుగులే నా సైన్యం. నా భర్త నాకు మాత్రమే సొంతమని నీకు నువ్వుగా నాకు అప్పగించేలా చేస్తాను. ఇదే నా ఛాలెంజ్. ప్రేమ కోసం పగబట్టిన నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? ఓవర్ కాన్ఫిడెన్స్ తో నా ఫ్యూచర్ నే నాశనం చేయాలనుకుంటుందా? లేదు, అలా జరగకూడదు. మెల్లగా స్లో పాయిజన్ లా ఉషా కిరణాల్ని వేరు చెయ్యాలనుకుంటున్నాను. నా ప్లాన్ ని స్పీడప్ చెయ్యాలి. హాయ్ కిరణ్ గారు. హాయ్ పల్లవి, ఎలా ఉన్నావు? చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. ఇప్పుడే ఒక కొత్త ఛాలెంజ్ ఫేస్ చేశాను. ఆ ఛాలెంజ్ లో సక్సెస్ అవ్వాలంటే మన ప్లాన్ ని తొందరగా మొదలు పెట్టాలి. ఏం ఛాలెంజ్? ఎవరు చేశారు? నాకు బాగా తెలిసిన వాళ్ళు అనుకోకుండా ఇంటికొచ్చారు. నేను అనుకున్నది సాధించలేనని చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడారు. నా మీద డౌటో లేదా వాళ్ల మీద వాళ్లకున్న నమ్మకమో నాకు తెలియదు గాని పొగరుగా ఛాలెంజ్ చేశారు. ఇలా చూడు, ఎవరు ఎన్నన్నా ఎలాంటి ఛాలెంజ్లు చేసినా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఎందుకంటే నీకు తోడుగా నేనున్నాను కదా. ఈ మాట చాలు కిరణ్ గారు, గెలిచినంత బలం వచ్చింది. నువ్వు అనుకున్నది మనస్ఫూర్తిగా స్టార్ట్ చేయి, ఖచ్చితంగా గెలుస్తావు. అవుతావు కాదు, అవుదాం. అదే నా లైఫ్ టైం గోల్. మన వీడియో సాంగ్ గురించి కొన్ని ఐడియాస్ వచ్చాయి. అవి మీతో డిస్కస్ చేయాలి. ఒకసారి ఇంటికి రాగలరా? ఉషా ఇంట్లో లేదు, తను వచ్చిన తర్వాత వస్తాను. ఏంటి, ఇంకా రాలేదా? అదేంటి అలా అడుగుతున్నావు? తను ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? ఆహా, అంటే అది ఇంట్లో లేదంటే బయటికి వెళ్ళిందేమో, ఇంకా రాలేదా అని అడుగుతున్నాను. లేదు, తను వచ్చిన వెంటనే స్టార్ట్ అవుతాను. ఓకేనా? ఓకే. అడగడం మర్చిపోయాను, ఉషాతో నా గురించి మాట్లాడారా? మాట్లాడాను, కానీ నీ విషయంలో మారేలా లేదు. పల్లవి, ఈ విషయం గురించి ఎంత తక్కువ డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఉషా గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మీరు తొందరగా ఇంటికి రండి. అలాగే, బాయ్. వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? ఇప్పుడే పల్లవి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. ఆల్బమ్ గురించి డిస్కస్ చేయడం కోసం ఉషా. ఇదిగో, ఈ చూపే నాకు నచ్చడం లేదు. నమ్మకం ఉందంటావు, కళ్ళతో మాత్రం కోప్పడుతూనే ఉంటావు. నాకు మీ మీద నమ్మకం ఉంది, కానీ ఆ పల్లవి మీద. ప్లీజ్, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. నన్ను నమ్ముతున్నావు కదా,
అక్కడితో నీ ప్రశ్నలకి అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టు. అవును, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు? మార్కెట్కి. ఏంటి ఈ మధ్యన మార్కెట్కి ఎక్కువ వెళ్తున్నావు? డైలీ ఆఫర్స్ ఏమైనా ఉంటున్నాయా? ఆఫర్స్ కాదు, లోఫర్ పనిచేసే ఒక మనిషికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. వార్నింగా? నువ్వెందుకు? నేనున్నాను కదా. వాళ్ళెవరో ఎక్కడుంటారో చెప్పు. నీకు కోపం తెప్పించిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. మీ అవసరం లేదండి, నేనే సెటిల్ చేసి వచ్చాను. ఏంటి ప్రాబ్లం? 7 కిలోమీటర్లు నడిచి 3 జంక్షన్లు దాటి ఎంతో ఇష్టపడి నేను ఏరు కోరి తెచ్చుకున్న కూరగాయల్ని కామెంట్ చేసింది. అవి ఎప్పటికీ తాజాగా ఉండవు, ఖచ్చితంగా పాడైపోతాయని నోటికొచ్చినట్టు వాగింది. ఎందుకు నువ్వేమన్నావు? అప్పుడు నేను, నోరు ముయ్యవే వేస్ట్ మొహందానా, నా మీద, నా సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉందని ఛాలెంజ్ చేసి వచ్చాను. హే, నువ్వు కూడా ఛాలెంజ్ చేసావా? ఏ, వేరే ఎవరు చేశారు? ఇప్పుడే పల్లవి కాల్ చేసింది. మ్యూజిక్ ఆల్బమ్కి సంబంధించిన వాళ్ళెవరో తనకి ఛాలెంజ్ చేశారంట. అందుకే మనం పనులు ఫాస్ట్గా స్టార్ట్ చేయాలని చెప్పింది. ఓహో, ఆల్రెడీ చెప్పేసిందా? ఆల్బమ్కి సంబంధించి ఏవో డిస్కస్ చేయడానికి ఇంటికి రమ్మని చెప్పింది. పల్లవి మాత్రం ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. పల్లవికే కాదు, నాకు కూడా అది చాలా ముఖ్యమైందండి. అంతా మీ మీదే ఆధారపడి ఉంది. నాకు ఇష్టం లేకపోయినా ఎంకరేజ్ చేసావు. ఈ ప్రాజెక్ట్తో నన్ను నేను నిరూపించుకోవడమే కాదు, నిన్ను కూడా గెలిపిస్తాను. ఏమైంది? మీరు నా బంగారం అండి, మిమ్మల్ని ఎప్పుడూ నేను కోల్పోను. ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు. వెళ్ళా మరి. ఏమండి, ఫోన్ తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తున్నాను. స్విచ్ ఆఫ్ చేయను, ఆన్లోనే ఉంటుంది. నువ్వెప్పుడు ఫోన్ చేసినా 2వ రింగ్ లోపలే ఫోన్ లిఫ్ట్ చేస్తాను, సరేనా? బాయ్. బాయ్. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకో. నీ కళ్ళ ముందే కిరణ్ ని నాకు నచ్చినట్టు మార్చుకుంటాను. నేను చెప్పినట్టుగా ఆడే తోలు బొమ్మని చేస్తాను. నీ మీద ప్రేమని ద్వేషంగా మార్చి మొగుడి మీద నమ్మకాన్ని, నీ మొగుడిని నా సొంతం చేసుకుంటాను. ఉషా, బావగారు, కిరణ్ ఏడు? ఉషా ఇప్పుడు బయటకు వెళ్ళారు బావగారు, ఫోన్ చేయమంటారా? పర్లేదు ఉషా, నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. మన మాటలు కిరణ్ వినకపోవడమే మంచిది. ఆయనకు తెలియకూడని మాటలేముంటాయి బావగారు? తెలియకూడదని కాదు, కిరణ్ వల్ల నీ మాటలు, ఆలోచనలు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదని. నా దగ్గర ఏ నిజం దాచకూడదనే అలా అన్నాను. పల్లవి వల్ల నీకేదో ప్రాబ్లం వచ్చిందని రేణు, హారిక చెప్పారు. అసలేం జరిగింది ఉషా? నీ సమస్య ఎంత పెద్దదైనా సరే నేను సాల్వ్ చేస్తాను. ఒకవేళ నా వల్ల కాకపోతే కనీసం సపోర్ట్గా అయినా ఉంటాను. చెప్పు ఉషా, పల్లవి ఏం చేసింది? ఏం లేదు బావగారు, అది చాలా చిన్న సమస్య, అప్పుడే క్లియర్ అయిపోయింది. మీరు సీరియస్గా తీసుకోకండి. రేణు, హారికలకి చెప్పిన సమాధానం నాకు చెప్పొద్దు. నేను నిజం తెలుసుకోవడానికే వచ్చాను. ఏం లేదంటున్నాను కదా బావగారు. నేను నమ్మను. పల్లవి గురించి నాకు ముందు నుంచి అనుమానంగా ఉన్నా. నువ్వు కిరణ్ మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నీ ఒపీనియన్ మారిందంటే మీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని అర్థం చేసుకోగలను.
ఆ పల్లవి పైకి కనిపిస్తున్నంత మంచిది కాదు. తన ప్రతి అడుగు మాట అన్ని డౌట్ఫుల్గానే ఉంటాయి. మా అందరి మంచి కోసం ఆలోచించే నీకు ఏ కష్టం రాకూడదని నిజం చెప్పమంటున్నాను. చెప్పు ఉషా. పల్లవి ప్రొడ్యూసర్గా మీ తమ్ముడు ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నారు. ఆ ఆల్బమ్ కోసం అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అందుకే నన్ను పట్టించుకోవడం లేదు. ఆ కోపంతో మా ఇద్దరికి చిన్న గొడవ అయింది. మధ్యలో పల్లవి తలదూర్చింది. దానివల్ల గొడవ ఇంకా పెద్దదయింది. ఆ తర్వాత మీ తమ్ముడు వచ్చి నాతో ప్రేమగా మాట్లాడి ఇష్యూ మొత్తం క్లియర్ చేశారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు బావగారు. నమ్మమంటావా? ఇదే నిజం బావగారు. ఇన్నేళ్ల పోలీస్ సర్వీస్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తి మాటల్లో నిజమేదో అబద్ధమేదో కనిపెట్టడం. నువ్వు నాకేం చెప్పకపోయినా పల్లవి గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు పల్లవికి అప్పటి నిషాకి రూపంలో కాకపోయినా ఆలోచనల్లో చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇద్దరూ కిరణ్ మీద ఇష్టం పెంచుకున్న వాళ్లే. ఆ ఇష్టంతో నిన్ను టార్గెట్ చేయడానికి సిద్ధపడ్డ వాళ్లే. మన ఆల్బంలో ఒక మగవాడి కోసం ఒక పక్క ప్రియురాలు, మరొక పక్క భార్య, ఇద్దరూ తపన పడుతూ ఉంటారు. కానీ ప్రియురాలు చాలా తెలివిగా హీరో ప్రేమని గెలుచుకుంటుంది. అప్పుడు హీరో భార్య ముందే ప్రియురాల్ని దగ్గరికి తీసుకుంటాడు. ఏడ్చినట్టుంది. నువ్వు జీనియస్ ఉషా. నువ్వు మాత్రం కన్నింగ్ నిషా.